ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి డ్యామేజ్ అయితే అయ్యింది. సో ఇక్కడ దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి మనకు లోపల ఎలా ఉన్నాయి కంటెంట్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బాక్స్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అండ్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది అండ్ ఈ సైడ్ ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఓవరాల్గా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మీకు చూడొచ్చు కనిపిస్తుంది 700 అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి 1 year వారంటీ అని చెప్తున్నారు. సో దీన్ని ఓపెన్ చేసే ముందు అయితే ఇక్కడ చూడొచ్చు పోర్ట్రానిక్స్ అని బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ లోపల అయితే ఇంకేం లేవు. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకు బాక్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మనకు పవర్ ప్లేట్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బ్రాండ్ నేమ్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సాక్యూట్ ఇన్పుట్ వచ్చేసి మనకు ఏసీ అనమాట, ఆల్టర్నేట్ కరెంటు. ఇది 240 watts అయితే మనకు తీసుకుంటుంది మ్యాక్సిమం అనుకుంటా. అండ్ ఇది మనం చూస్తే అవుట్పుట్ వచ్చి మనకు 6 ampere అనమాట. 1500 watts అయితే ఇక్కడ చూపిస్తున్నారు మ్యాక్స్ అనేది. ఓకేనా, ఇది మనకు ఫ్యూజ్ బ్రౌన్ అంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇది వచ్చి మనకు ఆన్ అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుని మనకు పోర్ట్రానిక్స్ బ్రాండ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ పైన చూసుకుని మనకి ఇక్కడ కంప్యూటర్ అని చెప్పి మనకు కనిపిస్తుంది ఇక్కడ పేరు. అండ్ ఇది వచ్చేసి మనకు మానిటర్ అండ్ వచ్చేసి మనకు ప్రింటర్ అండ్ వచ్చి స్పీకర్ అనమాట. ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇవన్నీ. సో మొత్తానికి వచ్చి మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి అనమాట, మైక్లో పెట్టుకొని. ఓకేనా, కొన్ని స్క్రూస్ అయితే కనబడుతున్నాయి. కేబుల్ చూద్దాం. ఇది 6 ampere 250 watts ఏసీ అని చెప్పేసి మనకి ఇక్కడ మ్యాక్సిమం చేశారు. ఇక్కడ బ్యాన్ కార్డ్ అనమాట. ఇది ఎన్ అని చెప్పి చూపిస్తుంది మనకి, ఎల్ అని చెప్పేసి. ఇది మేడ్ ఇన్ ఇండియా కూడా ఇక్కడ మనకి మ్యాక్సిమం చేశారు. ఇక్కడ ఏఎస్ఐ సింబల్ అయితే ఉంది. ఈ 3-4 బ్యాగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ పేర్లు తీసుకుంటే కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి చూడొచ్చు మీకు. సో ఇది కేబుల్ అయితే చూడొచ్చు మీకు ఎంత లెంత్ ఉందో. సో ఇది మనకు మొత్తం 3 meters అయితే ఉంది ఈ ఒక వైర్ అన్నది. ఓకేనా, దీన్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది. సో ప్లగ్ అయితే నేను పవర్ బోర్డ్లో పెట్టి ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేయాలి మనం. ఇక్కడ చూడొచ్చు మనకు గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. మీకు బ్లింక్ అనేది కనిపిస్తుంది అంతేగాని ఇక్కడ మామూలుగానే ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫ్యూజ్ అనమాట. ఇందులో ఫ్యూజ్ ఉంటుంది, చూపిస్తాను మీకు చూడండి. చూడొచ్చు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది ఫ్యూజ్ అనమాట. ఒకవేళ పోతే మీరు మళ్ళీ మార్చుకోవచ్చు ఇందులో. ఇది మీకు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుంది. దీని పట్టికలు చూపిస్తే వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇది నేను మొత్తం చెక్ చేద్దాం. సో వర్క్ అవుతుంది ఇది కూడా. అండ్ ఇది కూడా వర్క్ అవుతుంది. సో మొత్తం అన్నీ వర్క్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క పవర్ అనేది ఆన్ చేసుకుంటే మొత్తం అన్నింటికి మనకు కరెంట్ అయితే వస్తుంది. దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇది వర్క్ అవుతుంది, బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ దీని అన్బాక్సింగ్ అయితే. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో 290 రూపాయలకి అయితే కొన్నాను అనమాట. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏమైనా ఉందంటే 300 చెప్పుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ కొనుక్కోండి, వెయిట్ చేసి తక్కువ వచ్చిన కొనుక్కోండి. ఓకేనా, ఇది మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎవరికంటే మాత్రం. సో ఎవరైతే కంప్యూటర్స్ వాడుతున్నారు, ల్యాప్టాప్స్ వాడుతున్నారు, సో ప్రొడక్షన్ పరంగా మనకు బెస్ట్ ఉండేది కావాలనుకుంటే ఇది చాలా బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.